మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం రేపింది. నిన్న రాత్రి కలుషిత ఆహారం తిన్న 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర వాంతులు, తల తిరగడం, కళ్ళు తిరగడంతో పలువురు విద్యార్థినులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే వారిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారన్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. మీరు ధైర్యంగా చెప్పండి. ఎంతమంది పిల్లలకి అయినట్లా పోయినా బండ్లు పోయినా మంచి అన్నం పెడుతున్నారా లేదా అని మీరు ధైర్యంగా చెప్పండి. ఎంతమంది పిల్లలకి అయినట్లా పోయినా బండ్లు పోయినా మంచి అన్నం పెడుతున్నారా లేదా అని మీరు ధైర్యంగా చెప్పండి. ఎంతమంది పిల్లలకి అయినట్లా పోయినా బండ్లు పోయినా మంచి అన్నం పెడుతున్నారా లేదా అని మీరు ధైర్యంగా చెప్పండి.